సో డిఫరెంట్గా ఉంది. సో ఆఫ్టర్ ఎంగేజ్మెంట్ తర్వాత ఫస్ట్ రిలీజ్ అవుతున్న మూవీ అనమాట తనది. ఆ విశేషాలు మాట్లాడుకుందాం. హాయ్ సార్, హలో. టీజర్ చూసారా సార్? గర్ల్ ఫ్రెండ్ బదులు విజయ్ దేవరకొండ గర్ల్ ఫ్రెండ్ అంటే పెట్టుంటే బాగుండేది, ఇంకా సూపర్ హిట్ అయ్యేది అనిపించింది. జస్ట్ కిడ్డింగ్, మనోభావాలు దెబ్బ తీసుకోకండి. సో టీజర్ చూసినప్పుడు ఏమనిపించింది సార్? వన్ సెకండ్, చాలా మంది కామెంట్లు కూడా పిచ్చి పిచ్చిగా చేస్తున్నారు. మొన్నే కదా ఎంగేజ్మెంట్ అయింది, నీకు ఇది అవసరమా? నెంబర్ 1. సమంత కూడా ఇలాగే రంగస్థలం చేసింది పెళ్ళైన తర్వాత, అక్కడ లిప్ లాక్ సీన్లు ఉండే, అందుకని చెప్పేసి ఆమెకు విడాకులు అయ్యాయి. నీకు కూడా ఇంకా పెళ్ళి కూడా కాదు, ఎంగేజ్మెంట్ టైంలోనే ఇలా చేస్తున్నావు. ఆ హిందీలో తామా, అది ఆ సాంగ్లో కూడా బోల్డ్గా నటించావు. ఏదో సాంగ్ వచ్చింది మన మలైకాతో, పాయిజన్ బేబీ. నెక్స్ట్ ఇప్పుడు ఇది, అండ్ తర్వాత ఫ్యూచర్ మైసా అనేదో సినిమా ఉంది, దాంట్లో ఏమో అనుష్క ఘాటిలాగా కనబడుతున్నావు. ఇట్లాంటి కామెంట్లు చేస్తున్నారు. వన్ సెకండ్, ఒకటి అందరూ బాగా గుర్తుపెట్టుకోండి, రష్మిక మండన్న షీ ఈజ్ అన్ యాక్ట్రెస్, ఓకేనా? ఇప్పుడు ఐశ్వర్యరాయ్ ఉంది, పెళ్ళైన తర్వాత కూడా మామతో భర్తతో కలిసి కజిరారే సాంగ్ చేయలే. ప్రొఫెషనల్ యాక్ట్రెస్. సమంత కూడా అంతే, షీ ఈజ్ ఎ ప్రొఫెషనల్ యాక్ట్రెస్. ఇప్పుడు రష్మిక మందన్న గురించి చెప్పిన షీ ఈజ్ ఎ ప్రొఫెషనల్ యాక్ట్రెస్, అండ్ తన ఎంగేజ్మెంట్ ఎవరితో అయింది, హీఈస్ ఆల్సో ప్రొఫెషనల్ యాక్టర్. కాబట్టి అదేం ప్రాబ్లం లేదు. చూసేవాడికి అది సినిమా చూస్తే అర్థమవుతుంది. సినిమాని కంటెంట్ని సినిమాలా చూడకండి, సినిమాని పర్సనల్ లైఫ్తో కలిపి, పర్సనల్ లైఫ్ని సినిమాతో కలిపి, అటు ఇటు ఎటేటో చూసి ఏదో చూసామన్న ఒక మిక్చర్ ఆఫ్ వరల్డ్లో బ్రతకొద్దు. అండ్ ఈ అబ్బాయి దసరాలో తలకాయ తీయించేసిన అబ్బాయి కదా, దసరా తల ఎగిరిపోయిన అబ్బాయి దసరాలో. తెలుగులో ఆయనకు మంచి స్కోప్ ఉంది. మనకు కొత్త హీరో దొరికాడని హ్యాపీ ఫీల్ అవ్వండి. మంచి హీరో దొరికాడు, తెలుగులో కొత్త హీరో దొరికాడు. ఇప్పుడు రేపటి నుంచి ఈయన మీద బోల్డ్ సినిమాలు వస్తూ ఉంటాయి. బీ హ్యాపీ, అంతే కదా, దాంట్లో అంత తీయడం ఎందుకు? అండ్ గర్ల్ ఫ్రెండ్ మూవీ గీతా ఆర్ట్స్ బ్యానర్. గీతా ఆర్ట్స్ ఈజ్ నథింగ్ బట్ రష్మికకు మంచి లైఫ్ ఇచ్చింది గీతా గోవిందంతో, విజయ్ దేవరకొండతో పాటు కూడా. అండ్ మంచి అభిరుచి గల నిర్మాతలు. రాహుల్ రవీంద్రన్ సినిమాలు కూడా డైరెక్షన్ బాగానే ఉంటుంది, కానీ ఎందుకో ఆడవు తెలియదు. ఇంతకుముందు లవ్ స్టోరీ టైప్ లో ఉంటది, జనాలకి మెల్లమెల్లగా ఎక్కుతుంటది సార్, స్లోగా ఎక్కుతాయి, కానీ థియేటర్కి వచ్చినప్పుడు పట్టించుకోరు వాటిని. తర్వాత ఎక్కడో ఓటీటీలోనో ఎన్నెన్నో చూసి ఇదేదో పిల్లైందే అంటారు, తర్వాత ఏం పట్టించుకోరు. సార్ ఇంకొకటి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఏ డైరెక్టర్ అయినా సరే స్టేజ్ మీదకి వచ్చేసి ధూమ్తామని కొట్టేసి, లేదంటే ఏదో గట్స్ ఉన్నట్టు మాట్లాడినా ఆ డైరెక్టర్ ఫేస్ చూసి వెళ్తాడు. ఈయన చాలా సాఫ్ట్గా ఉంటారు కాబట్టి అలా ఏమైనా అనుకుంటున్నారు. ఈయన ఓజీలో కూడా నటించాడు కదా. అవును, డ్రైవర్. హి ఈజ్ ఎ గుడ్ యాక్టర్ యాజ్ వెల్ యాజ్ గుడ్ డైరెక్టర్. సూపర్ డూపర్ హిట్స్, తన పందాలో తను వెళ్తున్నాడు. అండ్ నమ్మి ఇప్పుడు వేణు జబర్దస్త్ కమిటీ ఈయన డైరెక్టర్ ఏంటి అన్నావు. ఇప్పుడు బలగం తర్వాత ఆయన ఎల్లమ్మని తొక్కుతున్నారు జనాలు. ఈయన గనక వస్తే ఆ ఎల్లమ్మ గనక పేల్తే అందుకోలేని రేంజ్కి వెళ్ళిపోతాడు. అసలు రానివ్వట్లే ఎల్లమ్మని. ఏమో ఎక్కడుందమ్మా, దిల్ రాజు లాంటి మనిషిని పక్కన ఉన్నాక ఎల్లమ్మకి ఎంతసేపు? వచ్చిన హీరో అలా పారిపోవడం, వచ్చిన హీరోయిన్ అలా పారిపోవడం, అంటే కాన్సెప్ట్ నచ్చకనా లేదంటే లేదు మరి ఏంటో ఎక్కడో డిస్టర్బెన్స్ కుదురుతుంది. అట్లా అది తెలీదు, అది తెలియకే కదా చాలా మంది తలలు పట్టుకుంటున్నారు. ఎక్కడేమైందో తెలియదు, కానీ వేణు ఎల్లమ్మకు కుదరట్లా. లాస్ట్ బెల్లంకొండ శ్రీనివాసకి వచ్చింది, తర్వాత దేవిశ్రీ ప్రసాద్కి వచ్చింది. అవుతుందిలే, ఏదో ఒక రోజు తీస్తారు, పెద్ద విషయం కాదు. అవసరమైతే కొత్త హీరోని పెట్టి కూడా ఆయనకు హిట్ ఇస్తారు, అలా కూడా ఉంటుంది, వస్తుంది, పెద్ద విషయం కాదు. సో ఇట్లా రాహుల్ రవీంద్రన్ ఈయన మంచి మంచి లవ్ స్టోరీలు తీస్తున్నాడు, పరిచయాలు ఎక్కువ ఉన్నాయి ఇండస్ట్రీలో. మరి ఏంటో ఆయన సినిమాలు అలా కనబడినట్టు వస్తూ ఉంటాయి. సార్ కొన్ని కామెంట్స్లో చూసాను. ఇంకొకటి, వీళ్ళ వైఫ్ ఎవరైతే ఉన్నారో సింగర్ చిన్మయి గారు, ఆవిడ కొంచెం లైక్ ఉమెనైజర్ లాగా, లేదంటే ఉమెన్కి స్టాండ్ తీసుకొని నించుంటారు కదా, ఆవిడకి చాలా మంది నెగిటివ్ ఉన్నారు. 70% ఆఫ్ పీపుల్ కామెంట్స్ ఎక్కడైనా అందరి గురించి చెప్తా ఉంటారు, అందరి గురించి మాట్లాడుతూ ఉంటారు, అన్నిటికీ రియాక్ట్ అవుతూ ఉంటారు. మెయిన్గా గర్ల్స్, ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో వాటన్నిటికీ. సో ఆవిడ ఎఫెక్ట్ ఏమైనా ఈయన మీద పడుతుందంటే? లేదు, చెప్తే కానీ తెలియదు.
ఓకే. చిన్మయికి అంటూ ఓన్ స్టాండ్ ఉంది కదా. ఉంది. ఇప్పుడు చిన్మయి రాహుల్ రవీంద్రన్ భార్య అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అవసరం లేదు. సింగర్ చిన్మయి అవును. అంతే. సమంత వాయిస్ అంటే చిన్మయి. దట్స్ ఆల్. రాహుల్కి కూడా తనకంటూ ఒకటి ఇది ఉంది. సో ఆ ఎఫెక్ట్ ఏ ఉండదు. బట్ ఏంటో కొంతమందికి కొంచెం ఇప్పుడు అంతేందుకు వక్కంతం వంశీ రైటర్గా పెద్ద హిట్, ఒక్కసారి డైరెక్టర్ అయ్యాడు. నా పేరు ఇండియా, నా ఇల్లు, నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా. అది పెద్దగా ఆడలా. ఒకరోజు సుడి తిరుగుద్ది అంతే. అన్ని రోజుల్లో మనమే అనుకోవద్దు. బట్ సమ్ టైమ్ ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ రూపంలో వచ్చిందేమో అనుకుంటున్నాను నేను. ఎందుకంటే గీతా ఆర్ట్స్ అండ, పైగా ఇప్పుడు రష్మికకి నేషనల్ వైజ్ క్రేజ్ ఉంది. నిన్న తమా అదొకటి, అండ్ నెక్స్ట్ అప్కమింగ్ సినిమాలు కూడా పోస్టర్స్ రిలీజ్ చేశారు. అండ్ రీసెంట్లీ ఆమె ప్రకటించుకున్న ఎంగేజ్మెంట్ ఏదైతే ఉందో బాగా ప్రమోషన్ తెచ్చిపెట్టింది రష్మిక అని. సో ఆడుద్ది, ఆమె వల్ల అయినా సరే ఈ సినిమా ఆడుద్ది, రవీంద్రన్కి ఒక హిట్ వస్తుంది అని అనిపిస్తుంది. Yes, sir. Thank you.